అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈ దినము నేను రాహాబు గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. రాహాబు నిజంగా ఒక వేశ్య అయినప్పటికీ ఆమె దేవాది దేవుని గురించి విని ఉన్నది. ఎవరైతే దేవుడి గురించి మాట్లాడుతున్నారో ఆమె అక్కడ ఉండి దేవుని గురించి స్పష్టంగా విన్నది ఆమె. అయితే దేవుని గురించి విని తన యొక్క కుటుంబాన్ని, తన తల్లి ఇంటి వారిని, తండ్రి ఇంటి వారిని, ఇంకా తన కుటుంబం అంతటినీ ఆమె రక్షించుకొని ఉన్నది. నిజంగా ఈ రోజులలో మనం ఎవరితో ఉంటున్నామో, ఎవరి మాటలు వింటున్నామో, ఎవరి మాటలు విని మన కుటుంబాన్ని బాగు చేసుకుంటున్నామా లేదా కుప్పకూర్చుకుంటున్నామా అనేది ఒక్కసారి నిజంగా రాహాబు జీవితాన్ని నేను చూసినప్పుడు నాకు అర్థమైపోయింది. అవును, ఈ లోకంలో ఎంతోమంది చెడు చెప్పేవారి దగ్గర ఉంటారు, ఆ రీతిగా ఉండి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ అప్పులు చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పులు చేసే వాళ్ళ మధ్యలో మనం ఉంటే నిజంగానే రెండో అప్పు చేసే వాళ్ళం మనమైపోతాము. ఇంకా గొడవలు పెట్టించే వాళ్ళు, ఇంకా బూత్ మాటలు మాట్లాడే వాళ్ళు, చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళ మధ్యలో మనం ఉంటే అవి విని విని మనం కూడా ఆ రీతిగానే అయిపోతాము. కాబట్టి మనం అటువంటి జనముల మధ్యలో మనం ఉండొద్దు. కానీ రాహాబు ఏ రీతిగానైతే దేవుని మాటలు విని ఉన్నదో, విని ఆ కుటుంబాన్ని రక్షించుకొని ఉన్నది, కట్టుకొని ఉన్నదో, మనం కూడా దేవాది దేవుని మాటలు వినడానికి మనం గొప్ప ఆసక్తిని చూపెట్టాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా మనం మాట్లాడేటప్పుడు ఏ మనుషుల మధ్యలో మనం ఉన్నామో ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ వ్యతిరేకమైనటువంటి మనుషుల మధ్యలో, వ్యతిరేకమైన మాటలు మాట్లాడే మనుషుల మధ్యలో, వ్యతిరేకమైనటువంటి విషయాలు చెప్పేటటువంటి మనుషుల మధ్యలో ఉన్నామా, లేదా వ్యతిరేకమైనటువంటి మనుషుల మధ్యలో ఉన్నామా, ఒక్కసారి పరీక్షించుకొని ఆ మనుషుల మధ్య నుంచి మనం దూరంగా ఉండాలి. నిజంగా యేషువ గ్రంథం చదివినప్పుడు రాహాబు యొక్క జీవితం అసలు నన్ను ఎంతగానో ఆకర్షించింది. అసలు రాహాబు జీవితాన్ని మార్చిన దేవుడు, ఆమె కేవలం దేవుని మాట విన్నది అంతే, ఆ మాట ప్రకారం తన జీవితాన్ని మార్చుకున్నది, తన కుటుంబాన్ని రక్షించుకున్నది. మరి నిజంగా నేను కూడా ఆ గొప్ప మాటలు నన్ను ఆకర్షించబడ్డాయి. దేవుడి మాట దీవించును గాక. ఆమెన్, ఆమెన్.